హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మన రెసిపీ చీజ్ బాల్స్ తయారు చేసుకుందాము. వీటిని తయారు చేసుకోవడం కోసం ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించుకొని పైన తొక్క తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొద్దిగా కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మరొక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాము. ఇలా మనకి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న బంగాళదుంప మిశ్రమం తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో చీజ్ పెట్టి ఎక్కడా చీజ్ బయటికి కనిపించకుండా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో నుంచి తీసేసి పైన బాగా క్రిస్పీగా రావడం కోసం ఇలా బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా పట్టించాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నిదానంగా రెండో వైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా. అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.